తిరుపతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు పోటీగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వాతావరణం ఘర్షణపూరితంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి. టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణకు అసలు కారణం ఏమిటి? ఏదైతే చూసుకుంటే ఇటు తిరుపతిలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీని ఏంటంటే తిరుచానూరు ప్రాంతంలో నుండి గ్రాండ్ రిడ్జ్ హోటల్ నుంచి కూడా ఇటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒంటిమిటకు అంటే అక్కడ జరిగేటువంటి అభివృద్ధి పనులు, అదేవిధంగా త్వరలోనే శ్రీరామ నవమికి సంబంధించి కూడా ఒంటిమిట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను పరీక్షించేందుకు కూడా ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందినటువంటి వైసీపీ నేతలు, కొందరు కార్యకర్తలు కూడా ఆ గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్దకు చేరుకొని ఆయన కాన్వాయ్ ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి, ఆయన ఆ పదవికి అనర్హుడు అని చెప్పి కూడా ప్లగ్ కార్డులు ప్రదర్శించే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్నటువంటి దగ్గరలోని టీడీపీ నేత, మరొక నేత అయితే జేబీ శ్రీనివాస్, ఆయన అనుచరులు కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే వీరిద్దరి మధ్యలో కూడా చాలాసేపు కూడా వాగ్వాదం జరిగింది. దీంట్లో ఇద్దరికి కూడా గాయాలైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తిరుచానూరు పోలీసులు కూడా ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఘటనా ప్రాంతానికి చేరుకొని ఎవరైతే ఈ నిరసనకు దిగారో వైసీపీ నేతలు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి అనంతరం కూడా ఇటు తిరుపతి తిరుచానూరు రూరల్ పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఏదేమైనప్పటికీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కాన్వాయ్ ని అడ్డుకునేందుకు మాత్రం దీనికి సంబంధించి టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మాత్రం దీనిపైన ఇంకా పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా చూసుకుంటే మాత్రం ఈ వాదన ఇటు బీఆర్ నాయుడు వర్సెస్ కరుణాకర్ రెడ్డికి సంబంధించి వారైతే కూడా జరుగుతుందని కూడా మనకు ప్రధానంగా తెలుసు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయన కాన్వాయ్ ను కూడా మొదటగా అలిపిరి ప్రాంతంలో అడ్డుకోవాలని చూశారు. అనంతరం కూడా ఈయన ఈ గ్రాండ్ రిడ్జ్ నుంచి వెళ్తున్నారని కూడా తెలుసుకొని కరెక్ట్ గా అక్కడికి వెళ్ళి కూడా ఆయన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే కూడా చేశారు. వెంటనే కూడా ఇటు పోలీసులు రంగప్రవేశం చేయడం, వాళ్ళని అరెస్ట్ చేసి కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్ కూడా తరలించినట్టు మనకు తెలుస్తుంది. నిజం. రైట్ సెల్వం, చెప్పండి, అసలు ఈ ఘటన ఎక్కడ ఎలా ప్రారంభమైంది? అక్కడ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ప్రస్తుతం అయితే మాత్రం చూసుకుంటే గతంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వీడియోలకు సంబంధించి కొద్దిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా వైసీపీ నేతలు ముక్త కంఠంతో ఒకటే చెప్తున్న పరిస్థితి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా వెంటనే అక్కడ రాజీనామా చేయాలా, ఆయన ఆ పదవికి అర్హుడు కాదని చెప్పి కూడా ఇటు ముక్త కంఠంతో వీళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మొన్నటి రోజు కూడా తిరుపతి ప్రధాన ఏడీ బిల్డింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఇక్కడే టీటీడీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా కొనసాగుతుంటాయి. ఆ ప్రాంతంలో కూడా సంబంధించి కూడా చూసుకుంటే ఆయన కనపడుట లేదు అని చెప్పి కూడా ఒక బోర్డును అయితే కూడా పెట్టినటువంటి పరిస్థితి. మరోపక్క ఈ రోజు తాజాగా దీనికి సంబంధించి కూడా ఆయన తిరుచానూరులోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ నుంచి కూడా ఒంటిమిట్టకి బయలుదేరి వెళ్తున్న సమయంలో అక్కడ కూడా ఆయన కాన్వాయ్ ని అడ్డుకొని ఈ విధంగా ఆయన అర్హుడు కాదు అని చెప్పి కూడా ఇటు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అక్కడ ఇటు టీడీపీ నేతలు, అదేవిధంగా వాళ్ళ వైసీపీ వాళ్ళకి సంబంధించి కూడా వాగ్వాదం జరిగినట్టు కూడా తెలిసింది. అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ వాతావరణం చల్లబడిందని చెప్పుకోవాలి. ఏంటంటే తిరుచానూరు పోలీసులు ఎంటర్ అవ్వడం, అనంతరం వాళ్ళని అక్కడి నుంచి కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్ కూడా తరలించడం కూడా జరిగింది. కాబట్టి ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం లేదని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సెల్వం.
subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.